తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనతో పాటు ప్రముఖ పంచాంగకర్త, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అలాగే గురుగారు, విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం జన్మకేతు కళత్రంలో రాహు సంచరించడం, సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రవేశించడం, అలాగే సింహరాశి వారికి ఈ సంవత్సరం లాభస్థానంలో బృహస్పతి అనుకూలంగా ఉండడం చేత మధ్యస్థం నుండి చెడు ఫలితాలు సింహరాశికి అధికంగా ఉన్నాయి. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలు, గొడవలు, కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. సింహరాశి వారు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడబోతున్నారు ఈ సంవత్సరం. జన్మరాశిలో కేతు కళత్రంలో కుటుంబ స్థానంలో వైవాహిక స్థానంలో రాహు ఉండడం చేత పెళ్ళి అయినటువంటి వారికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, విభేదాలు అధికంగా ఉంటాయి. అలాగే ఎవరైతే వివాహం వంటివి కానటువంటి వారికి ఏదో ఒక సమస్య కుటుంబంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సింహరాశి వారి ఈ సంవత్సరం చెడు విషయాలు వినేటువంటి పరిస్థితి కొంత కనపడుతోంది. ఖర్చుల విషయాల్లో లేదా హాస్పిటల్ వంటి వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు కలగడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిడి వంటివి అధికంగా ఉన్నాయి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సింహరాశి విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. సింహరాశి స్త్రీలకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం, కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. గొడవలకి దూరంగా ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలి. సింహరాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. సింహరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి సంవత్సరంగా సూచిస్తూ మధ్యస్థం నుండి చెడు ఫలితాలు ఈ సంవత్సరం సూచిస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విఘ్నేశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యుణ్ణి మంగళవారం పూజించండి. ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని, ఆదిత్య హృదయం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం వంటివి చేసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే గురుగారు, సింహరాశి వారికి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయంటారు? సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 2. సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాజపూజ్యం 7, అవమానం 3. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పంచాంగం ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, ఇలాంటి అన్ని విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.